అదిగో అల్లదిగో శ్రీరామ మందిరం భక్తకోటి పరవశించేలా రూపుదిద్దుకుంటున్న భవ్య దివ్య మందిరం. సుందర సరయూ నదీ తీరాన అయోధ్య రామ మందిరం రూపుదిద్దుకుంటున్నది. 700 ఏళ్ల క్రితమే వివాదాస్పదంగా మారిన అయోధ్య రామ్లల్లాలో ప్రధాన మందిరంతో పాటు ఇతర మందిరాలు, ప్రాకారాలు, నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ పనులు పూర్తి కావడానికి మరో 2-3 ఏళ్ల సమయం పట్టనుంది. అయితే 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించేందుకు, ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేసింది. ఈ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోడీ సహా ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించింది. 2.77 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న రామ మందిరం దేశానికి మకుటాయమానంగా నిలవనుంది. దాదాపు 1800 కోట్ల ఖర్చుతో 3 అంతస్తుల్లో అష్టభుజి ఆకృతిలో 1000 ఏళ్ల వరకు నిలబడేలా శ్రీరాముడి దివ్య ధామాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 7 శతాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామ మందిరం అన్ని అడ్డంకులను అధిగమించింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎట్టకేలకు 2020 ఆగస్టు 5న భూమి పూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎట్టకేలకు 2020 ఆగస్టు 5న భూమి పూజ జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు అంటే గత 3.5 ఏళ్లలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. 2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024 జనవరి 22వ తేదీనే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆలయాన్ని ప్రారంభించిన మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులను ఆలయ దర్శనం కోసం అనుమతించనున్నారు. ఇక అయోధ్య రామ మందిరం కేవలం 2.77 ఎకరాల విస్తీర్ణంలో 54,700 చదరపు అడుగుల మేర ఉంటుంది. 235 ఫీట్ల వెడల్పు, 360 ఫీట్ల పొడవు, 161 ఫీట్ల ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. ఇక రామ మందిరం కాంప్లెక్స్ 110 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ స్థలంలో దాదాపు 66 ఎకరాలను గతంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సుప్రీంకోర్టు మంజూరు చేసింది. రామ మందిరం కాంప్లెక్స్లో ఏకకాలంలో దాదాపు 10 లక్షల మంది ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 400 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇక మొత్తం రామ మందిరం కాంప్లెక్స్ నిర్మాణానికి దాదాపు 1800 కోట్లకు పైగానే ఖర్చవుతుందని పేర్కొంది. ఈ మొత్తాన్ని భక్తుల నుంచి విరాళాల రూపంలో సేకరించారు. 2020 సంవత్సరంలో రామ మందిరం నిర్మాణ పనులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కోట్లాది రూపాయలు భక్తుల నుంచి విరాళాలుగా ట్రస్టుకు అందాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలను విరాళంగా ట్రస్టుకు అందజేశారు. 2022 జూన్ నాటికే దాదాపు 3,400 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయి. రామ మందిరం నిర్మాణానికి పోను మిగిలిన మొత్తాన్ని అయోధ్య నగర డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయనున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఇక అయోధ్య రామ మందిరం ప్రధాన స్ట్రక్చర్ను L&T కంపెనీ నిర్మించింది. రామ మందిరంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ డెవలప్ చేసింది. గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి డిజైన్ చేసిన ప్రభాకర్జీ సోంపురా మనవడు చంద్రకాంత్ భాయ్ సోంపురా ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి డిజైన్ సమకూర్చారు. ఈ ఆలయానికి 1992 సంవత్సరంలోనే ఆయన ఆలయ నిర్మాణ నమూనాను సిద్ధం చేసి పెట్టారు. అన్ని వాస్తు అంశాలను పరిగణలోకి తీసుకుని నగర శైలిలో రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. గోపురం ఆకృతిలో తూర్పు వైపున ప్రధాన ప్రవేశ ద్వారం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక ఆలయాలకు ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఆలయానికి ఉండే గోడలు అన్నింటిపై రాముడి జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలు రూపొందాయి. అయోధ్య రామ మందిరాన్ని 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు. పునాది మొదలు సూపర్ స్ట్రక్చర్ వరకు వాడే ప్రతి మెటీరియల్ నాణ్యతను చెన్నై ఐఐటి నిపుణులు పరిశీలిస్తున్నారు. సెంట్రల్ రీసెర్చ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆలయ నిర్మాణ శైలిని, నాణ్యతను పర్యవేక్షిస్తోంది. ఆలయం మొత్తం పనులు పూర్తి కావడానికి ఇంకో 2 ఏళ్లకు పైగానే టైం పడుతుంది.
ఆలయం పునాది దాదాపు 3,500 చదరపు మీటర్ల మేర ఉంటుంది. భారీ సంఖ్యలో గ్రానైట్తో పునాదిని నిర్మించారు. గ్రానైట్ బ్లాకులను ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చేందుకు 4 టవర్ క్రేన్లను, 2 మొబైల్ క్రేన్లను, ఇతర యంత్రాలను వాడారు. ఒక్కొక్కటి దాదాపు 3 టన్నుల బరువు తూగే 17,000 గ్రానైట్ బ్లాకులను పునాది నిర్మాణం కోసం వాడటం విశేషం. కాగా అయోధ్యలోని రామ మందిరం సూపర్ స్ట్రక్చర్ మొత్తం రాజస్థాన్లోని బన్సీ పహార్పూర్ నుంచి తెచ్చిన రాళ్లతో నిర్మితమైంది. ఇందుకోసం అరుదుగా లభించే పింక్ మార్బుల్ స్టోన్ను వాడారు. సౌందర్యంతో పాటు పటిష్టతకు ఈ రకం రాళ్లు ప్రసిద్ధి. ఢిల్లీలోని పార్లమెంటు భవనానికి, ఎర్రకోటకు, ఇటీవల కట్టిన అక్షర్ధామ్ ఆలయానికి కూడా రాజస్థాన్ పింక్ మార్బుల్స్నే వాడారు. రామ మందిరం నిర్మాణంలో ఎక్కడా సిమెంటు, కాంక్రీటు, ఇనుము తదితరాలను వాడకుండా ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర డిజైన్ చేశారు. ఇక సిమెంటు, కాంక్రీటు, స్టీల్ వినియోగించకుండా రామ మందిరం నిర్మితమైంది. బేస్మెంట్ మొత్తాన్ని గ్రానైట్ రాళ్లతోనే నిర్మించారు. బేస్మెంట్ భూమి ఉపరితలం నుంచి దాదాపు 21 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం బాహ్య నిర్మాణం బరువును తట్టుకునేలా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గ్రానైట్ను వాడారు. ఒక్కో గ్రానైట్ బ్లాక్ 5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తులో ఉండేలా ఇంటర్లాకింగ్ పద్ధతిలో వినియోగించారు. ఒక్కో బ్లాక్ బరువు దాదాపు 3 టన్నులు ఉంటుంది. వీటిని ప్రత్యేక పద్ధతిలో అమర్చడానికి భారీ క్రేన్లను వినియోగించారు. ప్రాచీన ఆలయాలన్నీ సహజంగా ఉండే రాతిపై ఆధారపడేలా ఉంటే, రామ మందిరానికి మాత్రం భారీ పరిణామంలో ఉండే గ్రానైట్ రాళ్లను వాడారు. ఈ గ్రానైట్ రాళ్ల నాణ్యతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంస్థ పర్యవేక్షించింది, పరీక్షించింది. దీంతో పాటు పునాదిలో ఇంటర్లాకింగ్ సిస్టంలో గ్రానైట్ రాళ్లను అమర్చే ప్రక్రియను కూడా పర్యవేక్షించింది. కాగా రాంపథ్, రామ్ జన్మభూమి పథ్ లాంటి పేర్లతో మొత్తం 3 రూట్లను ఆలయ ట్రస్టు సిద్ధం చేసింది. దాదాపు 13 కిలోమీటర్ల మేర నయా ఘాట్ను కలుపుతూ రామ్ పథ్ ఉంటుంది. రామ జన్మభూమి పథ్ బిల్లా ధర్మశాల నుంచి సుగ్రీవకోట మీదుగా ఆలయానికి వెళ్తుంది. ఇక పైవి రెండూ కాకుండా మూడో మార్గం సింగార్ ఘాట్ నుంచి హనుమాన్ గఢీ మీదుగా రామాలయానికి చేరుకుంటుంది. అలాగే రామ మందిరం మొత్తం 3 అంతస్తులతో 5 గుమ్మటాలతో నిర్మితమైంది. ప్రధాన ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉండేలా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. కానీ గర్భగుడికి ఉండే ప్రధాన గోపురం మాత్రం 161 అడుగులు ఉంటుంది. ఆలయంలోని 3 అంతస్తులకు సెంటర్ పాయింట్గా ఉండే ప్రాంతాన్ని గర్భగృహంగా నామకరణం చేశారు. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్లోని గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గర్భగుడి మినహా సూపర్ స్ట్రక్చర్ కోసం పింక్, రెడ్ స్టోన్ను వాడారు. ఉత్తరప్రదేశ్లోని ఈటాలో తయారు చేయించిన 2100 కిలోల భారీ గంటను రామ మందిరంలో బిగించనున్నారు. 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వ్యాసంతో ఏర్పాటు చేసే ఈ గంటకు 21 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కాగా రామ మందిరంలోని గర్భగుడి అష్టభుజి ఆకృతిలో రూపుదిద్దుకుంటుంది. ఆలయం చుట్టూ ఉండే గోడలు, నిర్మాణం వృత్తాకారంలోనే ఉండనున్నాయి. గర్భగుడిలోని మూల విరాట్పై ఏటా శ్రీరామనవమి పండుగ రోజున సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామ మందిరం డిజైన్ ఉండాలని ప్రధాని మోడీ చేసిన సూచనలు ఆర్కిటెక్టులు పరిగణలోకి తీసుకున్నారు. బాల్యంలో శ్రీరాముడు ఉండే తరహాలో 5 అడుగుల ఎత్తులో విగ్రహం రూపుదిద్దుకుంటున్నది. గర్భగుడిలో గోడలు, ఫ్లోరింగ్, రైలింగ్, డోర్ ఫ్రేమ్ తదితరాలకు రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తెల్లని మార్బుల్స్ను వాడుతున్నారు. గర్భగుడి వెలుపల గృహ, కీర్తన, నృత్య, రంగ మండపాలతో పాటు 2 ప్రార్థనా మండపాలు ఉంటాయి. ఈ మండపాలు అన్ని వైపులా నుంచి ఓపెన్గా ఉండేలా డిజైన్ చేయటం విశేషం. ఇక అయోధ్య రామ మందిరంలోని ఉపాలయాలు: రిషి వాల్మీకి, ఆచార్య విశిష్ట, రిషి విశ్వామిత్ర, అగస్త్య ఋషి, నిషద్, జటాయువు, శబరిమాత. అయోధ్య రామ మందిరంలోని మండపాలు: యజ్ఞ, అనుష్ఠాన, సంత్ నివాస్. జనవరి 16 నుంచే ప్రత్యేక పూజలు.
ప్రాచీన ఇతిహాసం రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రాముడిని విష్ణుమూర్తి అవతారంగా పిలుస్తారు. ఎప్పుడెప్పుడా అని రామభక్తులంతా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. అయితే అంతకంటే వారం ముందు నుంచే అయోధ్యలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాత్రలు జరగనున్నాయి. జనవరి 16 నుంచి 22 వరకు జరగనున్న పూజా కార్యక్రమాల వివరాలను పరిశీలిస్తే 16 జనవరి 2024 ఆ రోజున ఆచార్య లక్ష్మీకాంత్ మధురానాథ్ దీక్షిత్ ఆధ్వర్యంలో వేద పండితులు సర్వప్రాయశ్చిత్త హోమం చేస్తారు. సరయూ నదిలో దశవిధ స్నానాల అనంతరం కార్యక్రమ యజమానిగా బాధ్యతలు చేపడతారు. 17 జనవరి 2024 ఆ రోజున జలయాత్ర, తీర్థయాత్ర, కలశ పూజ జరుగుతాయి. చివరలో కలశయాత్ర జరుగుతుంది. 18 జనవరి 2024 ఆ రోజున మండప ప్రవేశం, యజ్ఞభూమి పూజ వంటి ప్రధాన అభిషేక ఆచారాలతో పాటు ప్రధాన సంకల్పం, గణేశాంబిక పూజలను నిర్వహిస్తారు. 19 జనవరి 2024 ఆ రోజున దేవతా పూజ, వేద పఠనం, అధివాసం, హవన్ కుండ్ పూజ, జలాధివాస్, అగ్నిమథనం వంటి పూజలను నిర్వహిస్తారు. 20 జనవరి 2024 ఆ రోజున వేద మంత్రోచ్చారణలతో ఆలయ వాస్తు పూజ జరుగుతుంది. 81 కలశాల్లో నింపిన ఔషధ జలాలతో ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ ఉంటుంది. 21 జనవరి 2024 ఆ రోజున 114 కలశాల్లో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో రామ్లాలా విగ్రహానికి జలాభిషేకం చేస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి విగ్రహాలను అయోధ్య నగరంలో ఊరేగిస్తారు. దీన్ని నగర భ్రమణ కార్యక్రమం అంటారు. అనంతరం విగ్రహాలను యజ్ఞ మండపంలోకి తీసుకొస్తారు. అక్కడ శయ్యాధివాస్, తత్వన్యాస్, మహన్యాస్ పూజలు చేస్తారు. 22 జనవరి 2024 ఆ రోజున మధ్యాహ్నం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అనంతరం మహాపూజ, హారతి, పూర్ణాహుతి నిర్వహిస్తారు. రామ జన్మభూమి వివాదం ఇలా సాగింది. 1528 ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ జన్మభూమి స్థలంపై 2 వర్గాల మధ్య వివాదం తొలిసారిగా 1528లో మొదలైందని చరిత్రకారులు చెబుతారు. మొఘల్ చక్రవర్తి బాబర్ జనరళ్లలో ఒకరైన మీర్ బఖీ రాముని ఆలయం ఉన్న ప్రదేశంలో మసీదును నిర్మించి దానికి బాబర్ పేరు పెట్టారని చెబుతారు. అందుకే అక్కడ నిర్మించిన మసీదుకు బాబ్రీ మసీదు అనే పేరు వచ్చిందని అంటారు. 1853 అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయమై 1853వ సంవత్సరంలో తొలిసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. 1859 అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఉన్న ప్రార్థనా స్థలాలను వేరు చేయడానికి బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ కంచెవేసింది. వివాదాస్పద నిర్మాణంలోని లోపలి భాగాన్ని ముస్లింలు, బయటి భాగాన్ని హిందువులు ఉపయోగించుకోవచ్చని నిర్దేశించింది. 1859 బాబ్రీ మసీదు లోపల రామ్ లల్లాకు పూజలు చేయడానికి హిందువులను అనుమతించాలని కోరుతూ నిర్మోహి అఖారా అధిపతి ఫైజాబాద్ కోర్టు జిల్లా జడ్జి ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనుమతి మంజూరు కాలేదు. 1885 రామ్ చబూత్రాపై పందిరిని నిర్మించడానికి అనుమతి కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ దావా వేశారు. అయితే ఆయన అభ్యర్థనను ఫైజాబాద్ జిల్లా కోర్టు 1 సంవత్సరం తర్వాత తిరస్కరించింది. 1949 హిందూ వర్గానికి చెందిన పలువురు బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలను ఉంచారనే ఆరోపణ అప్పట్లో వచ్చింది. దీనిపై ముస్లింలు నిరసనకు దిగారు. 2 వర్గాలు కూడా కోర్టులలో సివిల్ దావాలు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో వివాదానికి దారితీసిన స్థలాన్ని ఆనాటి భారత ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా ప్రకటించి గేట్లకు తాళాలు వేసింది. 1950 జనవరి 18 ఆస్థాన్ జన్మభూమిలో ప్రతిష్ఠించిన విగ్రహాలను పూజించే హక్కును కోరుతూ గోపాల్ సింగ్ విశారద్ తొలిసారిగా టైటిల్ దావా వేశారు. విగ్రహాల తొలగింపుపై కోర్టు నిషేధం విధించింది. పూజలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. 1950 వివాదాస్పదమైన
స్థలంపై హిందువుల హక్కుల కోసం రామ జన్మభూమి న్యాస్ అధిపతి రామచంద్ర పరమహంస మరొక దావా వేశారు. అయితే తర్వాత ఉపసంహరించుకున్నారు. 1959 నిర్మోహి అఖారా రంగంలోకి దిగి కోర్టులో మూడో దావాను దాఖలు చేసింది. అంతకుముందు కోర్టు నియమించిన రిసీవర్ను తొలగించి రామ జన్మభూమి స్థలాన్ని తమకు అప్పగించాలని కోర్టును కోరింది. రాముడు జన్మించిన ప్రదేశానికి తామే సంరక్షణకర్తలమని న్యాయస్థానం ఎదుట వాదించింది. 1961 డిసెంబర్ 18 బాబ్రీ మసీదు దాని పరిసరాల్లోని భూమిని తమకు అప్పగించాలంటూ ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ కోర్టులో పిటిషన్ వేసింది. 1984 అయోధ్యలోని రామజన్మభూమికి విముక్తి కల్పించి అక్కడ రామ మందిరాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా దేశంలో రామ మందిరం గురించి ప్రచారం చేసే బాధ్యతను బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీ చేపట్టారు. 1986 హరిశంకర్ దూబే వేసిన పిటిషన్ను విచారించిన జిల్లా కోర్టు జడ్జి హిందువులు శ్రీరాముడిని పూజించేందుకు బాబ్రీ మసీదు గేట్లను తెరవాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన ముస్లిం సంఘాలు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాయి. 1989 విహెచ్పి రామ మందిర ప్రచారాన్ని ఉధృతం చేసింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరానికి పునాది వేసింది. 1989 అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని శ్రీరాముడి పేరిట బదలాయించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్లో విహెచ్పి మాజీ ఉపాధ్యక్షుడు దేవకీనందన్ అగర్వాలా పిటిషన్ వేశారు. 1989 అక్టోబర్ 23 ఫైజాబాద్ కోర్టులో పెండింగ్లో ఉన్న 4 పిటిషన్లు హైకోర్టు ప్రత్యేక బెంచ్కు బదిలీ అయ్యాయి. 1990 విహెచ్పి వాలంటీర్లు మసీదును పాక్షికంగా దెబ్బతీశారు. నాటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఇరు వర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు యత్నించారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. 1991 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1992 డిసెంబర్ 6 కరసేవకులు, విహెచ్పి, శివసేన, బీజేపీ మద్దతుదారులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో హిందువులు, ముస్లింల మధ్య దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లు జరిగి దాదాపు 2000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 1992 డిసెంబర్ 16 వివాదాస్పద కట్టడం కూల్చివేతపై 6 నెలల్లోగా విచారణను పూర్తి చేసేందుకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1996 జులై అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సంబంధించిన అన్ని సివిల్ దావాలను అలహాబాద్ హైకోర్టు కలిపి విచారణ మొదలుపెట్టింది. 2001 బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు సందర్భంగా ఆ వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తామని విహెచ్పి ప్రతిజ్ఞ చేసింది. 2002 అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తన కార్యాలయంలో అయోధ్య కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి హిందూ ముస్లిం నేతలతో చర్చలు జరపడానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు. 2002 అయోధ్యలోని వివాదాస్పద స్థలం కింద రామ మందిర మానవాళ్లు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఆ స్థలంలో తవ్వకాలు జరపాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. 2003 జనవరి హైకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో సర్వేను ఏఎస్ఐ ప్రారంభించింది. 2003 ఆగస్టు బాబ్రీ మసీదు కింద దేవాలయం ఉన్నట్లు ఆధారం ఉందని ఏఎస్ఐ సర్వే పేర్కొంది. ఈ సర్వే నివేదికలో ప్రస్తావించిన అంశాలతో ముస్లిం పక్షాలు విభేదించాయి. 2003 బాబ్రీ మసీదు కూల్చివేత కోసం ప్రజలను ప్రేరేపించారంటూ 7 హిందూ నాయకులపై ఉత్తరప్రదేశ్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వీటిలో అద్వానీ పేరు లేదు. 2004 మసీదు విధ్వంసం కేసులో అద్వానీని నిర్దోషిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వును యూపీలోని ఒక కోర్టు రద్దు చేసింది. తీర్పును సమీక్షించాలని ఆదేశించింది. 2005 5 అనుమానిత వ్యక్తులు అయోధ్య సైట్పై దాడి చేశారు. అక్కడున్న నిర్మాణపు గోడకు రంధ్రం చేసేందుకు ప్రయత్నించారు. భద్రతా బలగాలు 5 హతమార్చాయి. 2009 జూన్ బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన సంఘటనలపై దర్యాప్తు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. విచారణ ప్రారంభించిన 17 సంవత్సరాల తర్వాత 48 సార్లు గడువు పొడిగింపును పొందాక తన రిపోర్టును ఇచ్చింది. 2010
అయోధ్య వివాదానికి సంబంధించి 4 దావాలపై అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. వివాదాస్పద భూమిలోని 2.77 ఎకరాల స్థలాన్ని 3 సమాన భాగాలుగా విభజించి టైటిల్ను 3 ప్రధాన హక్కుదారులైన ముస్లింలు, హిందువులు, నిర్మోహి అఖారాకు బదిలీ చేయాలని డిక్రీ ఇచ్చింది. అయితే ప్రధాన వివాదాస్పద స్థలాన్ని హిందువులు పొందారు. దీంతో ఈ తీర్పుపై ముస్లిం పక్షాలు న్యాయస్థానంలో అపీల్ పిటిషన్ దాఖలు చేశాయి. 2010 డిసెంబర్ అలహాబాద్ హైకోర్టు తీర్పులో కొంత భాగాన్ని సవాల్ చేస్తూ అఖిల భారతీయ హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2011 మే 9 వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా విభజించిన అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్దేశించింది. పిటిషన్లు వేసిన ఏ పక్షం కూడా వివాదాస్పద స్థలాన్ని విభజించాలని కోరకపోయినా విభజిస్తూ హైకోర్టు తీర్పు రావటం ఆశ్చర్యాన్ని కలిగించిందని సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. 2019 ఫిబ్రవరి 26 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 26న ఈ అంశాన్ని విచారించింది. మధ్యవర్తిత్వం ద్వారా రామ మందిరం కేసుకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని సూచించింది. అత్యున్నత న్యాయస్థానం తన పరిశీలనలో ఈ సమస్యను పరిష్కరించడానికి శాంతియుత చర్చలకు మొగ్గు చూపింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ సూచనను ప్రతిపాదించారు. 2019 నవంబర్ 9 అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడింది. కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు ఒకప్పుడు రాముడి జన్మస్థలమేనని స్పష్టం చేసింది. 2.77 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని ప్రత్యామ్నాయంగా అందించాలని ఆదేశించింది. ఇక 2024 జనవరి 22 అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి తేదీ శుభముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ప్రధానిని కలిసిన ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.